ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పత్రికా సమావేశానికి ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా చేస్తూ, ముఖ్యంగా 5వ తారీఖు మన భారత భావి ప్రధాని మన కారణజన్మైనటువంటి నరేంద్ర మోడీ గారు పలు అభివృద్ధి కార్యక్రమాలను జాతికి అంకితం చేస్తూ, తర్వాత అదేవిధంగా అధికార ప్రోగ్రాంతో పాటు పార్టీ బహిరంగ సభను కూడా 5వ తారీఖు మన పటేల్గూడ పటంచేరు నియోజకవర్గంలోని పటేల్గూడ ఎల్లంకి కాలేజ్ ఎస్ఆర్ గ్రౌండ్లో సుమారు 1,00,000కు పైన ప్రజలతోటి బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభకు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి, జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి, అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కూడా భారీ సంఖ్యలో వచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, మనకు భారతదేశంలో ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి చేయనటువంటి డెవలప్మెంటు మన ప్రధానమంత్రి 70 సంవత్సరాల్లో చేయనటువంటి అభివృద్ధిని గత 10 సంవత్సరాల్లో అభివృద్ధి చేసిండు. అభివృద్ధి ఏ విధంగా చేసిండు అనేదానికి దానికి ప్రజలే నిదర్శనం. వాళ్ళు దైనందిక కార్యక్రమంలో డైలీ వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు పోవడానికి గత 10 సంవత్సరాలకు ముందు ఒక 4 గంటలు పట్టే సమయాన్ని ఈరోజు తను 2 గంటల సమయంలో తన గమ్యస్థానం చేర్చుకునే విధంగా చేసిన ఘనత మన ప్రధానమంత్రి గారికి ఉంది. ఏ విధంగా అంటే, ఎగ్జాంపుల్, మన సంగారెడ్డి నుంచి నాందేడ్ హైవేల నారాయణఖేడ్కు రోజు గంటకు ఒక బస్సు హైదరాబాద్కు వచ్చేది. సుమారు 5 నుంచి 6 గంటల సమయం పట్టేది. వాళ్ళు నారాయణఖేడ్ నుంచి హైదరాబాద్లో కార్యక్రమాలు చేసుకోవాలన్నా, వ్యాపారాలు చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు గంటన్నరలో హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ యొక్క బిజినెస్ చేసుకొని వెళ్తారంటే, దేశం ఏ విధంగా రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు అభివృద్ధి చెందితే ఏ విధంగా మనం అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశంగా ఏ విధంగా అవతరించబడిందో నరేంద్ర మోడీ గారు తన 10 సంవత్సరాల పరిపాలన చూపించారు. రైళ్ల డెవలప్మెంట్ కానీ, ఎయిర్వేస్ కానీ, అంటే విమానాశ్రయాలు కానీ, చాలా విమానాశ్రయాలు, కొత్త విమానాశ్రయాలు వచ్చినాయి. చాలా రైల్వే స్టేషన్లు కొత్త ఆధునీకరించారు. మొన్న లాస్ట్ మంతే మనము అన్ని రైల్వే స్టేషన్లు ఆధునీకరణ గురించి చర్చించుకోవడం జరిగింది. అందులో మన జిల్లాలో ఈదుల నాగులపల్లిలో మన రైల్వే స్టేషన్ టెర్మినల్ కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఈ విధంగా నరేంద్ర మోడీ గారు ప్రతి కార్యక్రమంలో ఎక్కడి నుంచి అంటే బేటీ పడావో నుంచి రైతులకు సంబంధించిన వరకు కానీ, తర్వాత విద్యుత్ విషయంలో కూడా మొన్ననే కొన్ని కోట్ల విలువ చేసేటటువంటి ప్రాజెక్టును ప్రజలకు ఉచిత విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో సోలార్ పవర్ ప్రాజెక్ట్ అని ప్రతి ఇంటి పైన అందరు కూడా సబ్సిడీ పైన కరెంటు కూడా 400 యూనిట్లలోపు అందరూ కూడా ఫ్రీ విద్యుత్ ఇవ్వాలని సంకల్పించడం జరిగింది. ఆ విధంగా ప్రతి ప్రోగ్రాం చూసుకుంటే ఏది చూసినా కానీ, ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి తప్ప ఏది లేదు. మన గత పాలకులు చేసినటువంటి నష్టాలను ఆయన భరిస్తూ, వాటిని తీర్పేస్తూ, అప్పులను నేర్పుతూ భారతదేశాన్ని ముందు తీసుకొచ్చిన చరిత్ర ఉన్నటువంటి మన ప్రధానమంత్రి గారు మన సంగారెడ్డి జిల్లాకు రావడం అదృష్టంగా భావిస్తున్నాం. కావున సంగారెడ్డిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఎందుకంటే మనకు హైదరాబాద్ నుంచి లింగంపల్లి నుంచి జైరాబాద్ వరకు పోవడానికి చాలా అనువుగా ఇంతకుముందు 4 లైన్ రోడ్ ఉండే, దాన్ని 6 లైన్లుగా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. 1,200 కోట్లతోటి అభివృద్ధి చేయడం జరుగుతుంది. అదేవిధంగా నాందేడ్ నుంచి, ఇది మన హైదరాబాద్ నుంచి నాందేడ్ వరకు కూడా హైవేను ప్రారంభించడం జరిగింది. ఇంకా రైల్వే ప్రాజెక్టులు చాలా, తర్వాత ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులు చాలా కూడా జాతికి అంకితం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమాలను ఆవిష్కరిస్తూ ఇమ్మీడియట్లీ మన పక్కన ఉన్నటువంటి గ్రౌండ్లో ప్రజలను ఉద్దేశించి, జాతిని ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగం ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 3వసారి అధికారం లాభపోతున్న ప్రభుత్వం ఏదైందంటే అది భారతీయ జనతా పార్టీ. అది కూడా సంపూర్ణ మెజారిటీతో సుమారు 450 మెజార్టీకి దిశగా ప్రయాణిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని మనం గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా సంఘటితం చేసి అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి అందరూ తోడ్పడాలని కోరుతూ, ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఎందుకు పెట్టుకున్నామంటే, సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మోడీని చూడడానికి, ఎందుకంటే రీసెంట్గానే ఒక రామ జన్మభూమిలో రాముని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేసినటువంటి కారణజన్మైనటువంటి నరేంద్ర మోదీ గారిని చూసి తన్వించి తాను ఎంత గొప్ప కార్యక్రమం చేసిన 500 సంవత్సరాల చరిత్ర గలటువంటి గుడిని నిర్మించి ఈసారి
తన యొక్క గొప్పతనాన్ని చూపించుకున్నాడు. అదేవిధంగా రాబోయే తరాలు కూడా భారతదేశానికి ఒక ఔన్నత్యాన్ని, ఒక యూనిటీని తీసుకొచ్చి ప్రపంచంలోనే భారతదేశం అన్ని మతాల వారు, అన్ని కులస్తుల వారు అందరూ కూడా భారతదేశం వైపు చూస్తూ భారతదేశం అంటే ఒక పవిత్రమైన దేశంగా, అన్ని దేశాలు కూడా గౌరవించే దేశంగా క్రియేట్ చేసినటువంటి మన నరేంద్ర మోడీ గారికి అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా, ఆ సభకు ఇచ్చేసి అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కోరుతూ ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన పత్రికా విషయాలకు అందరి మిత్రులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.